నమస్తే వెల్కమ్ టు మీటీవీ న్యూస్. ఇంద్రమ్మ గృహాల ఎంపిక సర్వేను పకడ్బందీగా చేస్తున్నామని, అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు కృషి చేస్తామని, అలాగే రాజీవ్ యువ వికాస్ పథకానికి మండలంలో 1400 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో 1100 మంది మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తులు చేసి హార్డ్ కాపీలను అందజేశారని, మిగతా 300 మంది లబ్ధిదారులు రేపటిలోగా హార్డ్ కాపీలను అందజేయాలని కొల్చారం ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా అన్నారు. బుధవారం నాడు కొల్చారం ఎంపీడీఓ కార్యాలయంలో మీటీవీతో ఎంపీడీఓ మాట్లాడారు. ఇంద్రమ్మ ఇండ్ల సర్వే నేపథ్యంలో కొల్చారంతో పాటు మండలంలోని వెంకటపూర్, వసూరం తండ, అంసానిపల్లి, పోతిరెడ్డిపల్లి, కొంగుడ గ్రామాల్లో ఇంద్రమ్మ కమిటీల ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను ఆధారంగా విస్తృతంగా పర్యటించి ఇంద్రమ్మ ఇండ్ల సర్వే చేపట్టినట్లు ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల మంజూరుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. ఈరోజు కొల్చారం మండలంలోని సుమారు 6 గ్రామ పంచాయతీలకు విజిట్ చేయడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్ళ వెరిఫికేషన్ సందర్భంలో అయితే నేను విజిట్ చేసిన గ్రామాలు మాత్రము అంశాన్పల్లి, కొంగోడు వరకు, వెంకటాపూర్, పోతిరెడ్డిపల్లి, తర్వాత వసురాం తండ, ఇంకా 4-5 గ్రామ పంచాయతీ కొల్చారం వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన ఎవరికైతే ఇల్లు అలాట్మెంట్ అంటే ఇందిరమ్మ హౌసెస్ కమిటీ వాళ్ళు ఏవైతే ఇల్లు ఎంపిక చేసినారో దాని గురించి వెరిఫై చేయడం జరిగింది. కానీ అది నిజమైన లబ్ధిదారులకు చెందితే చాలా బాగుంటుంది. మేము వెరిఫై చేసినవి మాత్రము 100% వాళ్లకు లబ్ధి చెందితే మేము సంతోషిస్తాము. ఎందుకంటే ఆ పరిస్థితులు చూస్తే మాత్రము వాళ్లకు తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యి వాళ్ళు ఇల్లు కట్టుకొని మంచిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం అప్లికేషన్స్ కూడా మొన్నటి వరకు 14th ఏప్రిల్ వరకు మనకు ఆన్లైన్ చేయడం జరిగింది. మనకు వచ్చిన ఆన్లైన్ అప్లికేషన్స్ 1400 అయితే రిసీవ్ హార్డ్ కాపీలు మాత్రము 1100 వరకే ఇచ్చారు. మిగిలిన వాళ్ళు కూడా అన్ని గ్రామ పంచాయతీల నుండి ఇంకా రాలేదు. ఇంకా 300 వరకు హార్డ్ కాపీస్ రావాలి. ఎందుకంటే అది కూడా వెరిఫికేషన్ నడుస్తుంది కాబట్టి ఉంది. ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా మేము సర్వీస్ బ్యాంకుల వారిగా మేము డివైడ్ చేసినాము, వాళ్ళకు పంపిస్తాము త్వరలో. కాబట్టి వాళ్ళు కూడా అన్ని గ్రామ పంచాయతీల వారు కూడా నోట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే హార్డ్ కాపీస్ వస్తేనే సెలక్షన్లో ఈజీ అవుతుంది. హార్డ్ కాపీస్ అందరూ ఇమీడియట్గా రేపటి వరకల్లా అందరూ మండల పరిషత్ కార్యాలయంలో సబ్మిట్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.